మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్లో విషాదకరమైన ఘటన చూసుకుంది. దాదాపు 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆ లోపల ఉన్న వాళ్ళంతా కూడా మృతి చెందిన పరిస్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా 3 అందులో ఇరుక్కుపోయినప్పటికీ ఒక్కరినైతే బయటికి రెస్క్యూ టీం అయితే ప్రాణాలతో బయటికి తీసుకురావడం అయితే జరిగింది. మిగతా 2 మొత్తం అంటే ఒక బాలుడు కావచ్చు అండ్ ఇంకొక ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆయన చనిపోవడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనమైతే స్పాట్ వద్దే ఉన్నాము. మనం చూసుకోవచ్చు దాదాపుగా 7 అంతస్తులు ఏదైతే 7 ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇదంతా కూడా ఇక్కడ ఒక్కసారిగా బిల్డింగ్ అంతా కుప్పకూలిపోయిన పరిస్థితితో ఏదైతే దాదాపుగా మొత్తం అటు ఎస్డిఆర్ఎఫ్ టీం కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు అండ్ గత కొద్దిసేపటి క్రితమే రంగనాథ్ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వచ్చి పరిశీలించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం 3 అయితే ప్రాణాలు కోల్పోయారు అండ్ మరి ఒక్కరి ప్రాణం పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా ఏదైతే హాస్పిటల్ సిబ్బంది కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు అందరూ కూడా దాదాపుగా ఇక్కడ ఏదైతే అపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో ఆనుకొని అయితే చాలా ఇక్కడ అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. దాదాపుగా మనం చూసుకోవచ్చు ఏదైతే పక్క అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఒక 10 సెంటీమీటర్ల గ్యాప్తో మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే మనం చూసుకోవచ్చు దాదాపుగా అన్నీ కూడా పక్కనే ఉన్నాయి అపార్ట్మెంట్స్ అంతా కూడా. ఆ అపార్ట్మెంట్స్కి సంబంధించి కేవలం 5 అంతస్తులు 7 అంతస్తులు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి అంతా కూడా ఇటు టీమ్స్ ఎవరైతే ఉన్నారో అటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు లేకపోతే హైడ్రా టీమ్ కావచ్చు వాళ్ళంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. దాదాపుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరైతే ఒకరు చనిపోయారో అంటే చనిపోయిన బాలుని అయితే వెలికి తీయడం జరిగింది. మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇద్దరిని అయితే ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో వాటిని అయితే తీశారు. అండ్ ఆల్సో ఇక్కడ ఏదైతే యాజమాన్యానికి సంబంధించి పర్మిషన్ లేని ప్లేస్ దాదాపుగా 50 గజాల్లో ఉన్న స్థలాన్ని ఎక్కువగా అంటే ఏదైతే ఎక్కువ అంతస్తులు కట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. దాదాపుగా ఎన్నో ఏళ్ల క్రితం ఇది కట్టారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే దాదాపు మనం చూసుకోవచ్చు 50 గజాల స్థలంలో ఎట్లయితే ఏదైతే యాజమాన్యం ఉందో అసలు పర్మిషన్ లేకుండా 7 అంతస్తులు కట్టడంతో ఒక్కసారిగా అదంతా కెపాసిటీ హ్యాండిల్ చేయలేక అక్కడికక్కడే అంతా కూడా ఒక్కసారిగా కూలిపోయిన పరిస్థితి. దాదాపు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయం వ్యవధిలో ఇదంతా కూడా ఈ విషాదకరణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది అంజయ్య నగర్లో. సో దీనికి సంబంధించి మరింత మాట్లాడుకుంటే కనుక ఇటు టీమ్స్కి సంబంధించి ప్రతి ఒక్కరిని అటు పోలీస్ డాగ్ ఏదైతే ఉందో ఆ డాగ్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే ఏదైతే మృతదేహాలు ఉన్నారో లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనేది పరిశీలించడం కోసం ఇటు డాగ్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. సో ప్రతి ఒక్క టీం ఇక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపుగా పక్క బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్ పడిపోవడంతో పక్క బిల్డింగ్లకు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. అండ్ ఆల్సో ఏదైతే స్ట్రేట్గా ఉన్న బిల్డింగ్ దానికి కూడా డ్యామేజ్ అయింది. అండ్ ఏదైతే పక్కన ఇటు బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్లో ఒక్కసారిగా పడిపోవడంతో ఆ బిల్డింగ్లో ఉన్న వారందరినీ కూడా ఇటు పోలీస్ సిబ్బంది అంతా కూడా వాళ్ళందరినీ ఖాళీ చేయించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒక్కసారిగా కుప్పకున్న పరిస్థితి. ఓవరాల్ ఇటు ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దాదాపుగా ఇదంతా కూడా 3 గంటల సమయం వ్యవధిలో జరిగినప్పుడు ఇన్ కేసు ఒకవేళ రాత్రి జరిగి ఉంటే అసలు ఎవరికి తెలిసేది కాదు. దాదాపుగా మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ అంశంపై క్లారిటీగా మాట్లాడారు. ఎందుకంటే హైదరాబాద్లో చిన్న స్థలం ఉంటే చాలు అసలు ఆకాశానికి కూడా హద్దు లేకుండా కట్టేటట్టు కూడా కొంతమంది ప్రవర్తిస్తాం. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటిది ఒక 50 గజాల స్థలంలో ఇంత పర్మిషన్ లేకుండా ఇలా కట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి అంతమంది ప్రాణాలు ఈరోజు బలి తీసుకోవడం చాలా విషాదకరం అని చెప్పొచ్చు. సో మనం చూడొచ్చు ప్రతి బాలుడికి సంబంధించి కూడా బాలుడు చనిపోవడంతో బయటికి తీశారు. మరి ఇంకెవరైనా ఉన్నారా లేదా అనేది కూడా మొత్తం సహాయక చర్యలందరూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ప్రతి ఒక్కటి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మరి ఇంకెవరైనా ఉన్నారా అసలు ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా 3 అయితే ఇప్పుడు ప్రస్తుతం బయటికి తీసుకురావడం జరిగింది. మరొక పక్క బిల్డింగ్కి సంబంధించి ఎవరైతే ఒక వృద్ధుడు ఉన్నాడో వృద్ధుడికి కూడా దెబ్బలు తగిలాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఇంకెవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ఒక్కసారి ఎవరైనా స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఘటనకు సంబంధించి మాట్లాడదాము. అసలు ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా, అసలు రీజన్ ఏంటంటే అక్రమంగా దీన్ని కట్టిండ్రు అని చెప్పేసి కూడా కొన్ని విషయాలు అయితే వినిపిస్తున్నాయి. నిజమేనా? నేను అంజనాగంజ్ డివిజన్ ఇన్ఛార్జ్ పసుపునూరి సుదర్శన్గా మాట్లాడుతున్నా బీఆర్ఎస్ పార్టీగా. అయితే ఇక్కడ 1:40-45 నిమిషాలకు దాదాపు ఇది పడిపోయింది. దాదాపు ఒక 40-50 గజాలలో 7 నుంచి 8 ఫ్లోర్లు కట్టారు. మనము నిలుస్తున్నది కూడా ఇది నాల. మనం ఇప్పుడు ఎక్కడైతే మాట్లాడుతున్నామో ఇది నాల.
ఇది ఎంక్రోచ్మెంట్ అయింది, ఇది కబ్జాకు గురైంది. అదే కాకుండా మీరు ఆలోచన చేయండి, ఒక 40-50 గజాలలో 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు కడుతున్నారు. మరి కూతపేటులో ఇక 4-5 బిల్డింగ్లు అవతలో జిహెచ్ఎంసి వార్డ్ ఆఫీస్ ఉంది. అదే కాకుండా మా దగ్గర అంజయ్యనగర్ డెవలప్మెంటుగా ఒకటి చైర్మన్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ బిల్డింగులు ఎక్కడెక్కడ ఏది ఉందో వాళ్ళు అన్నీ చూసుకుంటారు. అధికారులు ఇక్కడ ఉన్నవాళ్ళు, స్థానికంగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కుమ్మక్కై, కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కుమ్మక్కై ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ఫ్లోర్కు ఇంత అని వాళ్ళు వసూలు చేసుకుంటూ వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే పర్మిషన్ ఎలా ఇచ్చారండి? ఇక్కడ నాలా అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి అన్ని ఫ్లోర్లు కడతా ఉంటే మరి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అసలు? మీరే చెప్పండి. పర్మిషను 40-50 ఫ్లోర్లకు పర్మిషన్ 7 ఫ్లోర్లు ఉంటుందా? అది ఉంటే కనుక 1-2 ఫ్లోర్లు ఉంటుంది. వాళ్ళకు నచ్చినట్టు కడతారు. నచ్చినట్టు కట్టడానికి కోసం డబ్బులు ఇస్తారు. వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంతే. ఇక్కడ జరుగుతుందంతా ఒక మాఫియా గ్యాంగ్ లాగా నడుస్తుంది. మరి అదే ఈ మన రంగనాథ్ గారు ఏమంటారంటే, నేను ఈ యొక్క నాలాలు ఎంక్రోచ్మెంట్ చేస్తున్నా అంటాడు. మరి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రంగనాథ్ గారు, మీరు అంజయ్య గారు ఇక్కడ బిల్డింగ్ పడిపోయిన దాని దగ్గరికి రండి. ఇది కాల్వ, మేము నిలుస్తున్నది ఇది కాల్వ. మరి మీరు వచ్చి దీన్ని వెరిఫికేషన్ చేసి మరి దీన్ని ఇక్కడ ఎంతవరకు ఎంక్రోచ్మెంట్ అయిందో అవన్నీ మీరు కూలగొడతారా? మరి ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పైన మీరు చర్య తీసుకుంటారా లేదా? మరి ఇప్పటి వరకు ఒక ఇద్దరు చనిపోయారని చెప్తున్నారు. వాళ్ళకు ఎక్స్గ్రేషియా మరి వాళ్ళకు 1 కోటి రూపాయలు వాళ్ళకు పారితోషికం ఇవ్వాలి. మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళకు కూడా మేము సానుభూతి తెలియజేస్తున్నాము. వాస్తవంగా అది జరిగి ఉండేది కాదు. ఒక పేద ప్రజలు ఎక్కడి నుంచో ఇక్కడ వచ్చి పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళు చనిపోవడం జరిగింది. కానీ చాలా బాధ ఇస్తుంది. కానీ వాళ్ళు ఒక కూలి నాలి చేసుకునేటటువంటి వ్యక్తులు మరి ఈ విధంగా వాళ్ళ అన్యాయం జరగడము మాకు చాలా బాధగా ఇస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.